అందరికీ నమస్కారం. నేను మీ మురళీని. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తన బాధలన్నీ చెప్పుకుని తన కష్టాలు తీర్చమని నిలువు దోపిడీ ఇవ్వడం, తలనీలాలు సమర్పించడం సర్వసాధారణం. చాలామంది మనసు బాధగా ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆ గుడి ఎదురుగా కూర్చుని తన బాధలన్నీ చెప్పుకుంటారు. ఎందుకోనంటే భక్తుల రద్దీ దృష్ట్యా అక్కడి వరకు వెళ్ళగానే వెంకటేశ్వర స్వామిని అలా చూస్తాం, రెండు చేతులతో చూసి గోవిందా అనగానే చేతులు పట్టుకుని బయటకు లాగుతారు. ఎందుకోనంటే మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలి కదా. కొన్ని వేల మంది అక్కడికి వస్తూ ఉంటారు స్వామివారి దర్శనార్థం. అయితే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదం చిన్న చిన్న లడ్డూలు, అలాగే కట్టు పొంగలి, ఇటువంటి మనకి బయటికి రాగానే చేతిలో పెడుతూ ఉంటారు. అవి తింటూ మనం బయటకు వస్తాం, అబ్బా ప్రసాదం ఎంత బాగుంది అని మాట్లాడుకుంటూనే ప్రసాదం కౌంటర్ల దగ్గరికి వెళ్తాం. అక్కడ ప్రసాదం కౌంటర్ల దగ్గర నించుని మనకు రావాల్సినటువంటి ప్రసాదాలు తీసుకుని మన క్యారీ బ్యాగ్ తీసుకుని మనం వస్తూ ఉంటాం. వచ్చి అక్కడ మండపంలో కూర్చొని ఎవరికి నచ్చినంత వాళ్ళు తింటూనే ఉంటాం. ఎందుకు అనంటే వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అంటే అంత ఇష్టం. నిజం చెప్పాలి అని అంటే ఆ ప్రసాదం ఎవరైనా తిరుపతి నుంచి వచ్చాము ప్రసాదం తీసుకోండి అని అంటే ఇంత తక్కువ ప్రసాదం పెడితే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, ఏమంటే ఇంకొంచెం పెట్టొచ్చు కదా అని అడుగుతారు. ఎందుకనంటే ఆ ప్రసాదంలో ఉన్నటువంటి మధురం అటువంటిది, ఆ ప్రసాదంలో వాడేటటువంటి నెయ్యి అటువంటిది. అట్లాంటి ప్రసాదాన్ని మొత్తం కలుషితం చేసి పాడేసింది వైసీపీ ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా కుప్పలు తెప్పలుగా రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని క్రియేట్ చేసి ఆ నెయ్యి ద్వారా భక్తుల ఆరోగ్యాలను దెబ్బతీసి ఎంతో దౌర్భాగ్యమైన పనులు పూనుకుంది అని సిట్ అధికారులు తేల్చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. గత కొద్ది నెలలుగా విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో అనేక అక్రమాలతో నిగ్గు తేల్చేశారు. దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ నెట్వర్క్లో 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, హవాలా మధ్యవర్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలిపోయింది. నిబంధనల మార్పు నుంచి నకిలీ రికార్డులు సృష్టించే వరకు ప్రతి దశలోనూ వ్యవస్థీకృత కుట్ర జరిగినట్లు సిట్ నిర్ధారించేసింది. విశ్వసనీయమైన సహకార డైరీలను టెండర్ల నుంచి తప్పించింది. ఎందుకోనంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, నమ్మకస్తులు. అటువంటి నమ్మకస్తులు ఉన్నారు అని అంటే తప్పులు చేయడానికి కుదరదు, కమిషన్లు రావు, డబ్బులు మరి వెనకేసుకోవడానికి ఉండదు. మరి ఇవన్నీ ఉండాలి అని అంటే విశ్వసనీయమైన సహకార డైరీలను పక్కన పెట్టాలి. మరి ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరేలా 2020లో నిబంధనలను భారీగా సరళించేసి మరి పాల సేకరణ సామర్థ్యం, అనుభవం, కాలం వంటి ఇటువంటి వాటి అన్నింటి అంశాల్లో రాజీ పడిపోయి నాణ్యత లేని చిన్న డైరీలకు మార్గాన్ని సుగమం చేసేసి మరి దీనివల్ల శ్రీవారి లడ్డు నాణ్యతపై తీవ్ర ప్రభావం పడింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అనుకూల మీడియా ఆరాటం వేరేలా ఉంది. జంతు కొవ్వు కలపలేదన్న వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు పాలు లేవు, వెన్న లేదు, ఏమీ వాడకుండా పామాయిలు, కర్నెల ఆయిల్ వంటి నూనెలను కలిపేసి కృత్రిమైన నీరుని తయారు చేసేసినట్టు ప్రత్యేకమైన సిట్ దర్యాప్తు బృందం విచారణలో తేలితే ల్యాబ్ పరీక్షల్లో దొరకకుండా ఉండేందుకు బీటా కెరోటిన్, అసిటిక్ యాసిడ్, ఎస్టర్ వంటి రసాయనాలను కృత్రిమ వాసనలో జోడించి సుమారు 68 లక్షల కిలోలు కెమికల్ నెయ్యిని లడ్డు తయారీలో వినియోగించారా బాబు అంటుంటే గుజరాత్లోని NDDB ల్యాబ్లో నెయ్యి, జంతువు కొవ్వులు, అవశేషాలు కలవలేదని నిర్ధారణ అయింది. కానీ కెమికల్స్ నెయ్యి తయారు చేసినట్లు మాత్రం మేము గుర్తించావురా బాబు అంటుంటే మరోవైపు వైసీపీ పార్టీ మాత్రం చిత్రమైన పోకడలకు పోతుంది. ఒకవైపు నిందితులు డిలీట్ చేసిన డిజిటల్ డేటాను ఫోరెన్సిక్ ద్వారా వెలికితీసింది సిట్. దాదాపు 500 రకాల బలమైన ఆధారాలను కోర్టుకి ఇచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అనుకూల మీడియా మాత్రం జంతు కొవ్వు కలవలేదు, కల్తీ జరగలేదని అర్థం వచ్చేలా ప్రచారం చేస్తూ ఉండటం చాలా విశేషం. అసలు ఈ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు అని చెప్తున్నారు తప్ప ఓకే జంతు కొవ్వు కలవలేదు కానీ కల్తీ జరిగిందని సిట్ అధికారులు తేల్చారు కదా. కల్తీ నెయ్యిపై వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఏంటి కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు అని. అయితే తిరుమల లడ్డు ప్రసాదంలో వైసీపీ హయాంలో యానిమల్ ఫ్యాట్ వాడలేదని సిట్ చెప్పిందని రెచ్చిపోతున్నారు తప్ప సిట్ విచారణ నివేదికను వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఈ విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం పాపం వాళ్ళకి చెల్లినట్టుంది. దానివల్ల వాళ్ళ పార్టీకి నష్టం చేకూరుతుంది అని కూడా అర్థం చేసుకోవటం లేదు వాళ్ళు. ఇంకా పేరు నాని అయితే సిట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికను చదవకుండానే అందులో ఏముందో తెలియకుండానే అంగీకరించేసినట్లు, అంటే మేము కల్తీ చేసేసాం బాబు, తప్పైపోయింది,
ఏదో జరిగిపోయింది అన్నట్లు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే అసలు సినిమా ప్రారంభమైందని తెలియడం లేదు. 5 సంవత్సరాల పాటు నెయ్యిని వాడారని తేల్చేసిన సిట్ నివేదికను వీళ్ళు ఒప్పుకుంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై దర్యాప్తు చేపట్టిన సిట్ నివేదికలో విస్తుపోయిన నిజాలు బయట పెట్టేసింది. బయటకు వినిపిస్తున్న పేర్లే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న అసలు సూత్రధారుల పాత్ర నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది. వైసీపీ హయాంలో నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుని కల్తీ నెయ్యి కొనుగోలు ఎలా కుట్ర చేశారో ఛార్జ్ షీట్లో సాక్ష్యాధారాలతో సహా చెప్పేశారు. ఈ వ్యవహారం మొత్తం అడ్డగోలు అవినీతికి నిదర్శనం అని సిట్ తేల్చేసింది. ఇది ఇలా ఉంటే వైసీపీ నేతలు సిట్ నివేదికలో నేరుగా యానిమల్ ఫ్యాట్ అనే పదాన్ని వాడలేదని ప్రచారం చేస్తూ సంబరాలు పడిపోతున్నారు. ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే. కల్తీ జరిగిందని, నిబంధనలు ఉల్లంఘించారని సిట్ స్పష్టంగా చెప్తుంది. అందులో ఏ పదార్థాలు కలిసాయనేది న్యాయస్థాన విచారణలో మరింత లోతుగా బయటపడుతుంది. నివేదికలో సాంకేతిక అంశాలను సాకుగా చూపి తప్పించుకోవాలని చూస్తూ ఉండడం వారి అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పాలి. సిట్ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా. అసలు సినిమా కోర్టులో విచారణ ప్రారంభమయ్యాక మొదలవుతుంది కదా. సిట్ సమర్పించిన తుది నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది కదా. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎంతటి వారినైనా శిక్షించి తీరుతుందని, ఈ కల్తీ నెయ్యిని చివరి వరకు వైసీపీకి రాజకీయంగా తీరని నష్టాన్ని మిగల్చడమే కాకుండా ఆ పార్టీని దహించి వేయడం ఖాయంగా కనిపిస్తుంది కదా. మరి ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు వైసీపీ నాయకులు? భక్తుల సెంటిమెంట్తో ఆడుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాబోయే రోజుల్లో సిట్ బయటపెట్టే మరిన్ని నిజాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించనున్నాయి. ఇక సిట్ నివేదిక మరి నిజమేనని వాళ్ళు అంగీకరించేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎలా అంటే అందులో కొవ్వు కలవలేదు అంటున్నారు. అంటే కొవ్వు కలవలేదు సరే, వాళ్ళు కల్తీ నెయ్య ఇప్పటివరకు సప్లై చేసి ఇప్పటివరకు భక్తుల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకున్నామని వాళ్ళకి చెప్పకనే చెప్పేస్తున్నారు, ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు. మరి ఇది వాళ్ళ పార్టీ యొక్క ప్రతిష్టను మరింత దిగజార్చే విధంగా ఉంది అన్నది కూడా వాళ్ళకి అర్థం అవటం లేదు. ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. మరి కల్తీ నెయ్యిలో మరి జంతువులు కొవ్వు కలవలేదని చెప్పేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఏదైతే మనం మాట్లాడుకున్నామో 68 లక్షల కిలోల నెయ్యిని లడ్డూలో వాడారు అన్నది సిట్ అధికారులు మరి ఆల్రెడీ చెప్పేశారు. మరి సిట్ దర్యాప్తు పూర్తి అయిపోయింది, మరి మీడియా ముందుకు వచ్చింది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారన్నది ఎవరికి అర్థం కాని ప్రశ్న. నిజం త్వరలోనే తెలియబోతుంది. ఆంధ్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతుంది తిరుమల లడ్డు వ్యవహారం. ఈ లడ్డూలో కలిపినటువంటి నెయ్యి ఏ విధంగా తయారు చేశారు, ఏ విధంగా తీసుకొచ్చారు, నమ్మకంగా ఉన్నటువంటి డైరీలను ఏ విధంగా పక్కన పెట్టారు, చిన్న చిన్న డైరీలను ఏ విధంగా తెర మీదకి తీసుకొచ్చారు, ఇదంతా కూడా పిన్ టు పిన్ కోర్టుకి పూసగుచ్చినట్టు చెప్పనుంది సిట్. మరి అప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారో, వాళ్ళు అప్పటికీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి. వాళ్ళు ప్రచార మీడియాలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు కానివ్వండి, జంతువుల కొవ్వు ఆ నెయ్యిలో కలవలేదు అని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు 68 లక్షల కేజీలు ఏ నెయ్యి అయితే వాడారో లడ్డూలకి ఆ నెయ్యిని కృత్రిమంగా తయారు చేసింది అన్నది వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు. ఆ నెయ్యిని అయితే మేమే తయారు చేసాం, జంతువుల కొవ్వు కలవలేదు. ఆ నెయ్యి అయితే మేమే సప్లై చేసాం, జంతువుల కొవ్వు కలవలేదు. ఆ అన్ని రసాయనాలతో తయారు చేసిన నెయ్యి మేమే చేసాం, జంతువుల కొవ్వు కరగలేదు. ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు తప్పు ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నట్టు వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో తెలియదు. ఏది ఏమైనా సిట్ మాత్రం నిగ్గు తేల్చేసింది. ఇప్పటి వరకు ఏదైతే 68 లక్షల కేజీల నెయ్యి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉపయోగించారో మరి వైసీపీ హయాంలోనూ అదంతా కల్తీ నెయ్యిగా తెర మీదకి వచ్చింది కాబట్టి సిట్ కూడా అందులో ఉన్నటువంటి నిజానిజాలు తేల్చేసింది కాబట్టి మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతుంది. మరి అప్పుడు వైసీపీ నాయకులు ఏ విధంగా తప్పించుకుంటారో అప్పుడు కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.